దేవుడు నివాసం ఉండలేడు అహం ఉన్న దగ్గర. దేవుడు మన యొద్ద నివసించున్నట్లు దేవుడు మనల్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది, మనల్ని విరగొట్టాల్సి ఉంది, నలగొట్టాల్సి ఉంది. ఇలాగా ఈ అహం వల్ల చాలా మనం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు దాని మీద ప్రచండ యుద్ధం చేస్తాడు. 4 రోజులు మనం వినయంగా ఉంటే 5వ రోజు మళ్ళా అహం మేల్కుంటుంది. యేసు ప్రభు పునరుద్ధానంతో మళ్ళా లేచినట్టు మనం ఈ అహాన్ని పాతి పెడితే మళ్ళా మేలుకుంటుంది. ఇది దాన్ని మనం గుర్తుపట్టి మనం దాన్ని విరగొట్టడం అనేది మనకు కష్టతరమైనప్పుడు మళ్ళా దేవుడే జోక్యం చేసుకొని దాన్ని విరగొట్టి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేన్ని బట్టి కూడా విర్రవేగటాన్ని దేవుడు ఒప్పుకోడు. నీ భర్త చాలా మంచోడా, చాలా బాగా చూసుకుంటున్నాడా, మా ఆయన బంగారం అన్నావా దుష్మన్లా తయారవుతాడు. నీ కర్మ గాలిదిక. బంగారం లేదు, ఎండి లేదు, ఇత్తడి లేదు, రాగి లేదు. బాగా చూసుకుంటాడంటే నా యేసయ్య కృప అనాలి తప్ప మా ఆయన బంగారం అన్నావా ఇంకప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ప్రభా అని ఆయన దగ్గరకు వస్తావు. బంగారం అన్నట్టున్నావు అంటాడు. అప్పుడు తెలియకట్టు అనుకున్నా ప్రభా బంగారం కానీ దుర్మార్గుడు ప్రభా. రైట్. అంటే బంగారంలా చూసుకున్నప్పుడు ఎవరి దయతో చూసుకున్నాడు? నీ దయే ప్రభువా కదా. రైట్. కొడుకుని గూర్చి, కూతుర్ని గూర్చి, తల్లిని గూర్చి, పిల్లల్ని గూర్చి, ఏ సహాయం చేసినా ఏ మనిషిని గూర్చి నిన్న ఆకాశానికి మనుషులు ఎత్తారంటే దేవుని దయే. అబ్బా మనుషులు ఎంత మంచోళ్ళు నన్ను ఆకాశానికి ఎత్తారంటే మొత్తం కట్టగట్టి కింద పడేసి తొక్కుతారు. అట్లా అహంకరించాడు నెబుకద్నెజరు ఆహా అని జనాలను బట్టి. ఏ జనములను కూర్చున్న విర్రవీగావో వాళ్లే నిన్ను వెంటబడి రాళ్లతో కొట్టి తరుముతారు. అడవి జంతువు 7 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఆ తర్వాత నీకు మళ్ళీ మైండ్ వచ్చింది, తర్వాత సింహాసనం వచ్చింది అని చెప్తాడు. తన రాజ్యమును బట్టి జనబలమును బట్టి అతిశయపడిన నెబుకద్నెజరు పశుప్రాయుడైపోయాడు. జనమును బట్టి అతిశయపడతగదు, భర్తను బట్టి అతిశయపడతగదు, భార్యను బట్టి నా భార్య ఎంత నీతిమంతురాలో అంటే తయారైద్ది. ఇంకా నెక్స్ట్ నుంచి నీకు సీన్ స్టార్ట్ అయింది. కానీ దేవునికి స్తోత్రం. అంతేనాయన, అందరం ఆదాము సంతతే. నీకు మంచిగా నీ భార్య విధేయురాలే లోబడి చక్కగా ఉపచారం చేస్తుందంటే ఆ బుద్ధి ఆమెకి యేసయ్య బుట్టిచ్చాడు. లేకపోతే నీకు తమిళ, కన్నడ, మలయాళ సినిమాలన్నీ కనపడతాయి. దేవునికి స్తోత్రం కలానా. తెలుగు సినిమా అయితే అర్థమైద్ది, అర్థం కాని భాషా చిత్రాలన్నీ కనపడతాయి. కాబట్టి ఇప్పుడు చెబుతాం, ఎవరి మీదన్నా మనం అతిశయం పెంచుకుందామా? నా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమో అన్నావా, ఆ ప్రేమ రంగేందో చూపిస్తాడు. చూడు ఎంత ప్రేమో చూడని. ప్రభువా అర్థమైంది నాయన, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా అని ఆ పాట నువ్వే పడేటట్టు చేస్తాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, బిడ్డలు ప్రేమగా చూశారంటే నువ్వు ఎటు చూడాలి? అది భార్య లోబడిందంటే యేసయ్య కృప, భర్త ప్రేమగా చూశాడంటే యేసయ్య కృప, పిల్లలు విధేయులై ఉన్నారు ప్రేమ కలిగి ఉన్నారంటే యేసయ్య కృప, మంచి తల్లిదండ్రులు దొరికారంటే యేసయ్య కృప, సమాజం గౌరవించిందంటే యేసయ్య కృప, పట్టెడన్నం తింటున్నానంటే ఆయన కృప, పరిశుద్ధంగా ఉన్నాను అంటే ఆయన కృప. ఆయన కృప లేకపోతే నేను అందరికంటే నీచుడను నీచురాలను అనే స్పర్శ ఎప్పుడూ ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఈ అహం అనేది మన ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. అందుకే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు అన్నాడు అక్కడ. మనల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులవ్వడానికి పిలిచాడు, దీవెనకు పాత్రులవ్వటానికి పిలిచాడు, రాజులైన యాజక వంశముగా పిలిచాడు, దేవుని సొత్తైన ప్రజలుగా పిలిచాడు, పరిశుద్ధ జనముగా పిలిచాడు. ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము పిలిచాడు.
తెలుసా మీకు మనల్ని ఎందుకు పిలిచాడో? ఆయన పిలిచిన పిలుపుకు తగిన విధంగా మనం ప్రవర్తించకుండా అడ్డగించేదే అహం. అది విరిగిపోతేనే ఏక మనసు, ఏక ఆత్మ, ఏక భావం, ఏక తాత్పర్యం వచ్చింది. ఇంటైనా సంఘములో అయినా. మనల్ని దేవుడు శాపానికి వారసులుగా పిలవలా, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. శాపాన్ని ఎందుకు అనుభవించాలి మనం? దుఃఖాన్ని ఎందుకు అనుభవించాలి మనం? వేదనను ఎందుకు అనుభవించాలి మనం? ఏ కారణాన్ని బట్టి ఇవి మనకు ఏర్పడుతున్నాయి? ఎందుకు వీటిని మన జీవితంలోకి దేవుడు అనుమతించాడో చూద్దాం, పరిశీలన చేసుకుందాం. మనల్ని అన్ని విధాల అభ్యంతర పెట్టే అహాన్ని ఎదిరిద్దాం. అహాన్ని విరగొట్టమని ప్రార్థన చేద్దాం. నువ్వు దేన్ని బట్టి గర్వపడుతున్నావు? దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? దేన్ని బట్టి విర్రవీగుతున్నావు? నీ హృదయంలో దేన్ని బట్టి నీకు మంచి ఒపీనియన్ ఉందో అదంతా విరిగిపోవాలి. ఏమండి, ఫినిషింగ్ టచ్, ఫైనల్లో ఒక మాట చెప్తాను నేను. మీరు ప్రార్థన చేయకముందా, స్టార్టింగ్లో నేను దేవుని యందు విశ్వాసంలోకి వచ్చి సేవలోకి వచ్చిన తొలి దినాలలో నేను అనుకునేవాడిని, కొంతవరకు నేను నీతిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, కొంతవరకు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, మంచిగా, అన్ని క్వాలిటీస్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, నేను అలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడని తరచుగా అనుకునేవాడిని. అంటే నా క్యారెక్టర్ని బట్టి, నా నీతిమంత్వాన్ని బట్టి ఏబులాగా ఫీల్ అయ్యేవాడిని. అంటే నేను రెండో యేసు ప్రభులాగా, అసలు నిలువుటంగి ఒకటే తక్కువ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నంతగా ఫీల్ అయ్యేవాడిని. కానీ కృపగల దేవుడు వాడుకున్నాడు. అవి నాలో ఉండని ఇష్టపడాలి ఆయన. ఎందుకంటే అవన్నీ నా నీతి క్రియలు. వాటిని బట్టి నాలో ఏర్పడేటువంటి అతిశయము నా దేవునికి అభ్యంతరకరమే, నాకు తెలియదు, అలా ఫీల్ అయ్యాను. ఈరోజు ఏ కోశానో కూడా నేను దానికి ఒప్పుకోను. ఏ కోశాన, ఏ కోణంలో, ఏ విషయంలో కూడా నేను ఒప్పుకోను. నేను నీకేదన్నా మంచిని బోధించానంటే నన్ను వాడుకుంది ఆయన. నా వలన నీకు చెప్పిన బోధ ఉపయోగపడి నువ్వు కాపాడబడ్డావంటే అందుకోసం నన్ను వాడుకుంది ఆయన. నువ్వు ఎక్కడో లైవ్ ద్వారా వీక్షించేటప్పుడు ఏదో 10 మాటలో ఒక మాట నీకు టచ్ అయ్యి నువ్వు చావకుండా బ్రతికావంటే నేరుగా ఆ మాట పలికించి నీ దాకా దాన్ని చేరవేసింది దేవుడు కృప. నేను కాదు. అసలు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయన కృప. నేను చేతులుంచినప్పుడు నీకేదన్నా కార్యం జరిగి స్వస్థత జరిగిందంటే అది నా శక్తి కాదు. నన్ను వాడుకొని నేను చేతులుంచినప్పుడు ఈ చేతుల్లో ఆయన చేయి ఉంచి నిన్ను తాకింది ఆయన, నీతో మాట్లాడింది ఆయన, నిన్ను బలపరిచింది ఆయన, ప్రోత్సహించింది ఆయన, నేర్పించింది ఆయన. సమస్తం ఆయన కదా. నువ్వు నా పాదం ఎందుకు పట్టావు? నీ వెర్రితనం కదా. నువ్వు నా పాదం ఎందుకు పడుతున్నావు? నాకు తెలుసు నేనేంటో, నేనేమై ఉన్నానో నాకు తెలుసు. నేను ఆయన పాదాలు పట్టుకొని ప్రతిరోజు వేడుకునేది నీ కృప తప్ప ఇంకొకటి ఏది లేదు ప్రభువా, నీ కృపే. ఎందుకంటే నేను అన్ని విషయాల్లో ఏదేది అతిశయకారణంగా ఫీల్ అయ్యాను, అవన్నిటి విషయంలో దేవుడు నాకు పాఠాలు నేర్పాడు. అతిశయిస్తే ఒక్క నన్ను బట్టే తప్ప దేన్ని బట్టి కూడా నువ్వు విర్రవీగటానికి లేదురా బచ్చే అని నేర్పాడు నాకు.